శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. జూలకండి బాలసుబ్రహ్మణ్యం గారి హరికొలువు. తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూల కారణం ఇందు స్వయం వ్యక్త స్వరూపంతో విలసిల్లుతూ ఉన్న వెంకటేశ్వర స్వామివారు. తిరుమలగిరిపై పవిత్ర అద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని, సప్తగిరీషుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉంటారు. ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు నెలకొని ఉన్న బంగారు మందిరానికి ఆనంద నిలయం అనే వ్యవహారం అనాదిగా ప్రసిద్ధమై ఉంది. కలియుగారంభంలో అనగా ఇంచుమించు 5000 సంవత్సరాల క్రిందట తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో కూడా ఆవిర్భవించి ఉన్న శ్రీ శ్రీనివాస స్వామికి తరతరాలుగా ఎందరో భక్తులు మందిర, గోపుర, ప్రాకార, మహాద్వారాలను నిర్మిస్తూ వచ్చారు. ఈ ఘన వెంకటపతికి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వచ్చారు. నారాయణవనం అధిపతులు ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి, పల్లవరాణి, సామవై, పెరుందేవి, విజయనగర పరిపాలకులు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమలరాయలు, అచ్యుతరాయలు ఇలా ఎందరో ప్రభువరేణ్యులు గావించిన అద్భుత నిర్మాణ విన్నాణములకు, మహనీయుల అపూర్వ సేవా కైంకర్యాలకు నెలవుపట్టుగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి అందలి విశేషాలను మనం తెలుసుకుందాం. కానీ ఈ క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా మనం శ్రీ వరాహస్వామి వారి ఆలయాన్ని సందర్శించిన తర్వాత తిరుమల ఆనంద నిలయుని బంగారు మేడను సందర్శిద్దాం. శ్రీ వరాహస్వామి వారి ఆలయం తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు. అందుకే ఇది ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత మరికొంత కాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి తాను ఉండడానికి శ్రీ వరాహస్వామి వారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. స్థలం దేహ్యవనీకాంత యావత్ కలియుగం భవేత్ ఇతి తేన సవిజ్ఞప్తో వరాహవదనో హరిః ఉవాచ వచనం దేవా స్థలం మౌల్యేన గృహ్యతాం ఇతి వాక్యం తతః శ్రుత్వా ప్రోవాచ మధురం వచః ప్రథమం దర్శనం చ స్యాన్నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ పరం ద్రవ్యం దదామి కరుణానిధే ఇత్యుక్తో హరిణా పౌత్రీ హరయే స్థాన కాంక్షిణీ తదా దదౌ స్థలం పాదశతమాత్రం రమాపతి అని పేర్కొన్నట్లుగా ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందినాడు. ఆ తర్వాతి కాలంలో ఆ క్షేత్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారికి తొలిగా పూజ, నివేదనాదులన్నీ సక్రమంగా జరపబడుతున్నాయి. అంతేకాక శ్రీ వరాహస్వామికి వలసిన నివేదనలు, పూజా సామాగ్రి వగైరాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండే నేటికి పంపబడుతుండడం గమనించదగిన విశేషం. శ్రీ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు కూడా. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్న చ
దర్శనాత్ ప్రాగ్వరాహస్య శ్రీనివాసో న తృప్యతి. శ్రీ వెంకటేశ్వరుణ్ణి తొలిగా దర్శించడం శ్రీనివాసునికి ఏమాత్రము తృప్తికరం కాదు. క్షేత్ర సంప్రదాయ ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం కూడా. శ్రీ వరాహస్వామి ఆలయాన్ని గూర్చిన ప్రాచీన శాసనాలు అంతగా కనిపించడం లేదు. తొలిగా మన దృష్టికి వచ్చిన క్రీస్తు శకం 1380 నాటి శాసనంలో శ్రీ వరాహస్వామి వరాహ నాయనారుగా పేర్కొనబడ్డాడు. ఆ తర్వాత క్రీస్తు శకం 1476 నాటి శాసనంలో ఈ వరాహస్వామి జ్ఞానపిరాన్ అని పేర్కొనబడ్డాడు. అంటే జ్ఞానప్రదాత అని అర్థం. తొలిగా ఈయనను దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తాడట. జ్ఞానమయ కోశంలో ప్రవేశించిన భక్తునికి ఆనందమయ కోశం సులభంగా శాశ్వతంగా సిద్ధిస్తుంది. అందుకే చివరగా ఆనందప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఆనంద నిలయాన్ని దర్శించిన భక్తునికి శాశ్వత ముక్తి కరతలామలకం. క్రీస్తు శకం 1481 తర్వాత వ్యవహారంలో ఆది వరాహ పెరుమాళ్ అని పిలువబడిన ఈ వరాహస్వామిని ఔత్తరాహులు శ్రీ వెంకటేశ్వరునికి ఆది గురువుగా పేర్కొంటారు. జ్ఞానప్రదాత అయిన గురువు ద్వారానే భగవంతుణ్ణి దర్శించాలి. అప్పుడే భగవత్ సాన్నిధ్యం సులభంగా లభ్యమవుతుంది. అందువల్లే వరాహస్వామి వారిని తొలిగా దర్శించిన తరువాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం సంప్రదాయం. శ్రీ వరాహస్వామి వారికి ప్రతిరోజు 3 పూటల వైఖానస ఆగమం ప్రకారంగా అర్చనలు నివేదనలు జరపబడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని వంటశాల నుండే తీసుకొచ్చిన అన్నప్రసాదాలు వగైరాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కంటే ముందుగానే శ్రీ వరాహస్వామి వారికి నివేదింపబడతాయి. అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరుగుతున్నది. కానీ ప్రత్యేకంగా ఉత్సవాలు ఏమాత్రం నిర్వహింపబడడం లేదు. స్వామి పుష్కరునికి వాయువ్యమూలలో తూర్పు ముఖంగా ముందుకు చొచ్చుకొని వచ్చినట్టున్న వరాహస్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని 4 భాగాలుగా నిర్మించబడి ఉంది. శిల్పశోభితమైన రమణీయ స్తంభాలతో నిర్మింపబడిన శ్రీ వరాహస్వామి ఆలయ ముఖ మండపంలోనికి ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజు శ్రవణ నక్షత్రం రోజున చక్రస్నానం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు చక్రతాళ్వారితో కూడా వేంచేస్తాడు. ఈ మండపంలో వీరికి పంచామృత స్నపన తిరుమంజనం జరిగిన తరువాత వరాహ పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. అలాగే రథసప్తమి నాడు, ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్రతాళ్వారు మాత్రమే ఇక్కడికి వేంచేయగా ఆ మూర్తికి అభిషేకం జరిపి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈ ముఖమండపం ఆవరణలోనే శ్రీ వరాహస్వామి ఆలయానికి ఒక ప్రదక్షిణ మార్గం ఉన్నది. ముఖమండపం నుండి లోనికి ప్రవేశిస్తే ఉండేదే అర్ధమండపం. ఇదే శ్రీ వరాహస్వామి వారి గర్భాలయానికి చుట్టూ నిర్మింపబడే ప్రదక్షిణ మార్గంగా కూడా ఉపయోగపడుతున్నది. అర్ధమండపాన్ని దాటి లోనికి వెళితే చిన్న అంతరాళం ఉంది. ఈ అంతరాళం బయట ద్వారానికి ఇరువైపులా శంఖ చక్ర గదాధారులైన జయ విజయులు కాపలా కాస్తున్నారు. సుమారు 6 అడుగుల ఎత్తుకల పంచలోహమూర్తులైన ఈ జయ విజయుల చుట్టూ కటాంజనం నిర్మింపబడి ఉంది. వీరిని దాటి లోన ప్రవేశిస్తే 5-6 అడుగుల చతురస్ర అంతరాళం ఉంది. ఈ అంతరాళంలో నిలువబడి గర్భాలయంలోని శ్రీ భూవరాహస్వామిని దర్శించవలసి ఉంటుంది. అంతరాళం తర్వాతే గర్భాలయం. సుమారు 7x7 అడుగుల కొలతతో ఉన్న గర్భాలయం మధ్యలో సుమారు 1 అడుగు ఎత్తుకల శిలావేదికపై సుమారు 2 అడుగుల ఎత్తుకల శ్రీ భూవరాహస్వామి శిలా విగ్రహం ప్రతిష్ఠింపబడి ఉంది. అదిగో పై 2 చేతుల్లో శంఖ చక్రాలు, ఎడమ తొడ మీద భూదేవిని కూర్చొని పెట్టుకుని ఉన్నట్లుగా ఉన్న ఊర్ధ్వపుండధారి అయిన శ్రీ వరాహస్వామిని కన్నులారా దర్శించండి. ఆ మూలమూర్తితో పాటు 1 అడుగు ఎత్తు
పంచలోహ వరాహమూర్తి ఇంచుమించు అంతే ఎత్తుగల శ్రీ వెంకటేశ్వర స్వామి పంచలోహమూర్తి కొన్ని సాలగ్రామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. శ్రీ వరాహస్వామి దగ్గర ఉన్న సుమారు 1 అడుగు చతురస్రాకార రాగి పలక యంత్రాన్ని తిలకించండి. అది శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ వరాహస్వామి వారికి వ్రాసి ఇచ్చిన దానపత్రమని చెప్పబడుతున్నది. దాని మీద బ్రాహ్మీ లిపిని పోలిన వ్రాత ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మహాప్రదక్షిణ ఆవరణలోనే ఉన్న ఈ వరాహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభం లేదు. అందువల్లే శ్రీ వరాహస్వామి వారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహింపబడ్డం లేదు. అంతేకాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం, శ్రీ వరాహస్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణమే. ఇద్దరు ఒక్కరే కాక అభిన్నులు అయినందువల్ల శ్రీ వెంకటేశ్వరునకు జరుగుతున్న ఉత్సవాలన్నీ శ్రీ వరాహస్వామి వారికి జరుపుతున్నట్లే అని భావించవలసి ఉంది. క్రీస్తు శకం 1800 ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయం అతి తక్కువగా ఉన్న శ్రీ వరాహస్వామి ఆలయాన్ని పర్యవేక్షించడానికి నిరాకరించినందువల్ల శిథిలావస్థకు గురైంది. తర్వాత 1900 ప్రాంతంలో దేవస్థానం అప్పటి అధికారిగా ఉన్న మహంత్ ప్రయాగదాసు శిథిలమైన వరాహస్వామి ఆలయం నుండి శ్రీ వరాహమూర్తులను సేకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఇప్పటి అద్దాల మండపంలో భద్రపరిచారు. ఆ తర్వాత 10 ఏళ్లకు శిథిలమైన వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో భక్తితో పునరుద్ధరించి వరాహస్వామిని మహంత్ ప్రయాగదాసు పునః ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ ఆలయం ఆలనా పాలన శ్రీ వెంకటేశ్వరుడే చూస్తున్నాడు. ఇటీవల 1982 ఏప్రిల్ 21 నుంచి 26 వరకు శ్రీ వరాహస్వామి ఆలయానికి మహాసంప్రోక్షణ జరిగింది. శ్రీ వరాహస్వామి మూలవరుల వేదిక ఎత్తు పెంచడం, శ్రీ స్వామి చుట్టూ బంగారు మకర తోరణం అమర్చడం, ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం, బంగారు కలశ స్థాపన వంటి కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. తిరుమల క్షేత్రంలో వెలసిన మొట్టమొదటి దైవం శ్రీ వరాహస్వామి. అందువల్లనే తిరుమల ఆది వరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది. అందువల్లే శ్రీ వెంకటేశ్వరుని దర్శించే భక్తులు, యాత్రికులు ముందుగా స్వామి పుష్కరిణీ తీరంలో కొలువయ్యున్న భూదేవి సమేత శ్రీ ఆది వరాహస్వామి వారిని దర్శిస్తారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం మనమంతా ఈ వరాహస్వామి వారిని తప్పక దర్శించుదాం. తానే మళ్ళీ అనంతర కాలంలో ఇక్కడే ఈ క్షేత్రంలోనే శ్రీ వెంకటేశ్వరునిగా వెలుగొందుతూ భక్తుల కోరికలు ఈడేరుస్తూ ఉన్న శ్రీ శ్వేత వరాహస్వామి వారిని ఒక్కసారి ఇలా ప్రార్థిద్దాం. వరం శ్వేతవరాహాఖ్యం సంహారం ధరణీధరం స్వదంశ్రాభ్యాం ధరోద్ధారం శ్రీనివాసం భజే అనిసం. శ్రేష్టమైన అవయవాలతో విరాజిల్లేవాడు, భూదేవిని హరించిన హిరణ్యాక్షుని సంహరించినవాడు, తన కోరల చేత భూమిని ఉద్ధరించిన వాడును శ్వేతవరాహుడు అయిన శ్రీనివాసుని ఎల్లప్పుడూ భజింతునుగాక. గోవింద గోవింద గోవింద. కోనేటిగట్టు ఆంజనేయ స్వామి. శ్రీ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేటి ఆవలిగట్టున అనగా సరిగ్గా స్వామి పుష్కరిణికి ఈశాన్యములలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. శ్రీ వరాహస్వామి వారికి అభిముఖంగా నమస్కార భంగిమలో ఉన్న ఈ ఆంజనేయ స్వామిని వ్యాసరాయల వారు 15వ శతాబ్దిలో ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీ కోనేటిగట్టు ఆంజనేయ స్వామి వారికి ప్రతి ఆదివారం నాడు పంచామృత అభిషేకాదులు, నివేదనలు ఘనంగా జరపబడుతున్నాయి. శ్రీమద్ ఆంజనేయ వరద గోవింద గోవింద.